భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. వైష్ణవులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. సో మనం అందరం కూడా శ్రీమద్ భాగవతం జూమ్ సత్సంగం ద్వారా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృపా కటాక్షంతో మనం అందరం కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో చక్కగా శ్రవణం చేస్తున్నాము. అలాగే భాగవతం అనేది అనంతం అన్నమాట. భాగవతం అనంతం, అది కంప్లీట్ కాదు. ఎప్పుడు కూడాను కంప్లీట్ చేశాను, కంప్లీట్ అయ్యింది అనేది ఒక దోషం అన్నమాట. భాగవతం మీద ఒక దోషారోధం మనము చూపించినట్టుగా అవుతుంది. సో భాగవతం సుఖదేవ్ గోస్వామి కూడా కంప్లీట్ చేయలేదు. చాలా వేగంగా, చాలా ఫాస్ట్గా పరీక్షిత్ మహారాజుకి చెప్పడం జరిగింది. అంత లోపలికి డెప్త్గా వెళ్ళలేదు. మనలాగా భాగవతం చెప్పలే ఆయన. సుఖదేవ్ గోస్వామి భాగవతం ఎలాగా ఓన్లీ శ్లోకయే. జన్మాదాస్య యతోవా తేనే బ్రహ్మ హృదయ ఆది కవ్య ముఖ్యంతి, పటపట్, అనువాదం లేదు, భాష్యం లేదు. అలా చెప్పుకొని 18,000 శ్లోకాలు ఎన్ని రోజులు? 7 రోజుల్లో కంప్లీట్ చేశాడు. మనం ఇక అనువాదము, భాష్యము, దాని మీద వ్యాఖ్యాన, దాని మీద ఇతిహాసాలు, స్టోరీలు, అది ఇది ఎన్నో యాంగిల్గా, ఎన్నో సిద్ధాంతాలుగా ఇంకా చెప్పుకొని, అంటే వినే వాళ్ళ యొక్క మైండ్ యొక్క స్థితిని బట్టి, శ్రోతాల యొక్క స్థితిని బట్టి వక్త ఆ విధంగా ప్రచారం చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. మరి ఎలా అవుతుంది? మనం ఏడు ఏడు రోజుల్లో కాదు, 7 జన్మలు ఎత్తినా భాగవతము కంప్లీట్ అవ్వదు. శ్రీల ప్రభుపాదుల వారి సిద్ధాంతం అన్నమాట. ఒక్కొక్క శ్లోకం గంటల తరబడి, గంటల తరబడి చెప్పొచ్చు. నేను వృత్తరాసుర స్తుతి పోయినసారి సుకృతాల భాగవతం సుఖదేవ్ గోస్వామి జరిగిన ప్రదేశం అన్నమాట. సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి ఉపదేశించాడు మొట్టమొదటి భాగవతం అక్కడ. సుకృతాల్లో చతుర్శ్లోక భాగవతం అనేది నేను టాపిక్ ఎంచుకున్నాను అనమాట. 4 శ్లోకాలు భాగవతం అన్నమాట. భాగవతం యొక్క రహస్యం అంతా గుగ్గే సిద్ధాంతం ఈ 4 శ్లోకాల్లో ఉంది. ఒక్క శ్లోకం 5 రోజులు చెప్పాను అన్నమాట. అంటే నేను చెప్పాను అని అహం కాదు, ఈ విధంగా చెప్పొచ్చు అనే భావన మీ దగ్గర పెడుతున్నాను. ఇది భాగవతం. నేను చెప్పాను, నేను అంత టాలెంట్ నాకు ఉంది అని అది కాదు. భాగవతం ఇంత డెప్త్లోకి వెళ్ళి ఈత కొట్టొచ్చు అని మా గురువు మహారాజు, ప్రభుపాదుల వారు వీళ్ళందరూ నేర్పారు. ఈ విధంగా మనం చెప్పొచ్చు అనేసి అంత అర్థం ఉంటుంది అనమాట. ఎవరు నేర్చుకున్నంత ఇది, ఎవరు ఎంత ఈత కొట్టగలరో అంత స్థాయికి మనం ఇది. కొంతమంది పైన ఈత కొట్టగలరు, ఆ స్థాయికి వెళ్ళలేరు మధ్యలోకి. అది స్విమ్మింగే, అది ఈతే. కొంతమంది డేర్ చేసి ముందుకు వెళ్తారు, అది ఈతే. కొంతమంది నది కూడా దాటేస్తారు, అది ఈతే. గజ ఈతగాళ్ళు ఉంటారు. సో ఇదన్నమాట అనుభవం. ఎవరు ఎంత అనుభవం పొంది ఉన్నారో ఆ అనుభవం అంతా ఈ భాగవత రూపంగా విస్తారం చేస్తారు. సో భాగవతం అంటే ఈ విధంగా అన్నమాట. గ్రేడ్లు ఉంటాయి కదా, ఫస్ట్ గ్రేడు, సెకండ్ గ్రేడు, థర్డ్ గ్రేడు. ఆ గ్రేడ్ల ప్రకారంగా భాగవతం. కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఏంటంటే భాగవతం ఏడు ఏడు రోజులు కంప్లీట్ చేస్తారు. ప్రథమ ఫస్ట్ రోజు గోకర్ణ ఆఖ్యానం చెప్తారు. రెండో రోజు మొదటి స్కందం, రెండో స్కందం పూర్తి చేస్తారు. అంటే కొద్ది కొద్ది స్టోరీ లాగా.
మూడో రోజు కపిల భగవానుడి యొక్క వృషభ దేవుడు పృథు మహారాజు. సో అలా చేస్తూ చేస్తూ ఎక్కడికి వెళ్తారు? దశమ స్కందం దగ్గరికి వెళ్ళి రుక్మిణి కళ్యాణంతో ఎండింగ్. శ్రీమద్ భాగవతంకి జై అయిపోయి భాగవతం. కానీ మన బ్రహ్మ మధ్వ గౌడీ సాంప్రదాయము శ్రీ చైతన్య మహాప్రభు అలా చెప్పలేదన్నమాట. ఒక స్టోరీ తీసుకొని గజేంద్ర మోక్షం కానీ ప్రహ్లాద్ చరిత్ర కానీ, లేదంటే వృత్రాసుర స్థుతి కానీ, లేదంటే భీష్మ స్థుతి, కుంతి స్థుతి ఎన్నో ఉన్నా కదా, అందులో ఒకటి తీసుకొని విస్తారంగా చెప్పడము, విస్తారంగా చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా బోధన చేయడము, ఇది భాగవతం యొక్క వ్యాఖ్యాన విస్తార చేయడం, ఈ విధంగా చెయ్యాలి అనేసి మన బ్రహ్మ మధ్వ గౌడి సాంప్రదాయంలో శ్రీ చైతన్య మహాప్రభు మనందరికీ ఒక మంచి శిక్షణ ఇవ్వడం జరిగిందనమాట. సో అదే శిక్షణ ప్రకారంగా శ్రీల ప్రభుపాది యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఎంతో మంది మహానుభావులు, ఆ, ఆ, మహారాజులు, అందులో ఒకానొక మహారాజు ఆ, ఆ, పూజ్య రాధా గోవింద గోస్వామి మహారాజు యొక్క అడుగుజాడల్లో నేను ఈ విధంగా భాగవతం నేర్చుకొని మీ అందరికి కూడా ఏదో ఎంతో కొంత మీ అందరికి కూడా పానం చేపిస్తున్నాను. జై శ్రీల ప్రభుపాద్, జై శ్రీల గురుదేవ్. సో ఇవి అందరికి వినిపిస్తుంది కదా? హరే కృష్ణ. ఎస్ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ విధంగా భాగవతం ఈ విధంగా ప్రచారం అన్నాం. సో నిన్న మనం చెప్పుకున్నాము సౌనకాది ఋషులు 88,000 మంది ఋషులు సూత గోస్వామిని ప్రశ్నించగా ఆ ప్రశ్నకి బదులుగా 1 by 1 ఆన్సర్ మన నైమిసారణ్యంలో షార్ట్ కట్లో చెప్పుకున్నాం. ఇక్కడ కూడా ఏదైనా షార్ట్ కటే, ఇదంతా విస్తారం చెప్పడం అంత ఈజీ కాదు. ఇప్పుడు కూడా మనం 4-5 శ్లోకాలు ఈ వారం రోజులు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మొట్టమొదట నిన్న చెప్పుకున్నాం అనమాట, ఏంటంటే సవై పుంస పరో ధర్మో యథోర్భక్తి అధోక్షజ. శరీర ధర్మం ఒకటి ఉంటుంది, ఆత్మ ధర్మం ఉంటుంది. శరీరం ధర్మము నెరవేర్చాలి, ఆత్మ ధర్మం నెరవేర్చాలి, ఈ విధంగా చెప్పుకున్నాం ధర్మం కోసము. తర్వాత ఈరోజు ధర్మం కోసము సౌనక ఋషులు ప్రశ్నించగా ఈ ధర్మం కోసము ఈ విధంగా చెప్తున్నారనమాట. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 2వ అధ్యాయము 9వ శ్లోకం మీరు అందరూ కూడా ఓపెన్ చేసుకోండి, లేదంటే వేదాభ్యాసులకు వెళ్ళి మీరు ఓపెన్ చేసుకొని నాతో పాటు నేను చదువుతాను, నాతో పాటు చదవడానికి మీరు కూడా ప్రయత్నం చేయండి వెనకతల. ధర్మస్య వపవర్గస్య, చెప్పండి. ధర్మస్య శపవర్గస్య నార్దోయ ఉపకల్పతే. నాదోయ కల్పతే నార్దస్య ధర్మ కాంతస్య నాదస్య లాభ కామో లాభాయ హి స్మృత. కామ లాభాయ హి స్మృత. సూత్ గోస్వామి ఈ విధంగా చెప్తున్నారనమాట. ఏమని? ధర్మస్య అపవర్గస్య నార్దోయ ఉపకల్పతే. మధ్యలో ఎవరు మాట్లాడమాకండి దయచేసి, రికార్డ్ అవుతుంది. నేను అడిగినప్పుడు మాత్రమే చెప్పండి. ఇక్కడ సూత గోస్వామి చక్కగా ఒక సిద్ధాంతం అనేది చెప్తున్నారు. చూడండి, సిద్ధాంతం అనేది ఉండాలి. భాగవతం సిద్ధాంతాల మీదే ఆధారపడి ఉంది. భాగవతం స్లాబ్ అయితే సిద్ధాంతం ఫిల్లర్స్ అన్నమాట. ఈ ఫిల్లర్స్ లేకపోతే భాగవతం నిలబడదు. సో భాగవతం అంటే సిద్ధాంతం. సూత గోస్వామి ఇక్కడ ఒక చక్కని సిద్ధాంతం చెప్తున్నారు అనమాట.
ధర్మం యొక్క ఉద్దేశం ఏంటి? ధర్మం అంటే ఏంటి? ధర్మం యొక్క ఉద్దేశం ఏంటి? మానవుడు ధర్మ పాలన ఎందుకు చెయ్యాలి? చూడండి, చాలా చక్కనైన ఇది, చాలా మంచి సబ్జెక్ట్ ఇది. అసలు ధర్మం అంటే ఏంటి ముందు తెలుసుకుందాం. ముందు ధర్మం అంటే స్వభావం అన్నమాట. ధర్మము స్వభావము. ఉప్పులో ఒక ధర్మం ఉంటుంది. ఉప్పు యొక్క ధర్మం ఏంటి చెప్పండి? ఉప్పు యొక్క ధర్మం ఏంటి? ఉప్పుగా ఉంటుంది. ఉప్పుగా ఉండడము, సాల్టీ. చక్కెర యొక్క ధర్మము తీయగా ఉంటుంది. తీపిగా ఉండడము. మరి ఆత్మ యొక్క ధర్మం ఏమిటి? ఆత్మ యొక్క ధర్మం ఏంటి? పరమాత్మ సేవ చేయడమే. జీవేర స్వరూప హై, కృష్ణేర నిత్య దాస్. మహాప్రభు చెప్తున్నారు అనమాట. ఇది స్వభావం అన్నమాట. దాని యొక్క స్వభావం అది. వస్తువులు. ఉప్పు యొక్క స్వభావము ఉప్పుగా ఉండడము, తీపి యొక్క స్వభావము తీయగా ఉండడము. మరి ఆత్మ యొక్క స్వభావము పరమాత్మ సేవ చేయడమే. ఇదే ధర్మము. ఆత్మ అన్నీ మర్చిపోయింది. చూడండి, ఈ జీవాత్మ మనము. ఆత్మ అంటే మనం లెక్కేసుకోండి. మీ గుండెల మీద మీరు చెయ్యేసుకొని ఉంచుకోండి. ఆత్మ అంటే మనం అన్నీ మర్చిపోయాం. మనం అంటే ఆత్మ, జీవాత్మ అన్నీ మర్చిపోయింది. ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి అన్నీ మర్చిపోయింది. కానీ తన స్వభావాన్ని మర్చిపోలేదు. ఏంట స్వభావము? ప్రేమించే స్వభావము మర్చిపోలేదు. ప్రేమించే స్వభావం మర్చిపోలే. ఈ రోజుకి కూడా, ఇప్పటికి ఈ రోజుకి కూడా, అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ప్రేమ అనే తత్వాన్ని మర్చిపోలే. మిగతా అన్నీ మర్చిపోయింది జీవాత్మ అంటే మనము. కానీ ఈ ప్రేమించే స్వభావం మర్చిపోలే. అందుకనే ఈ రోజు కూడా జీవాత్మ ప్రేమ కోసం వెతుకుతుంది. ఏదో ఎవరినో ఒకరిని ప్రేమించాలి. ఆ ప్రేమ కోసం వెతుకుతూ 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 తప్పుదారిలో పడిపోయి రాంగ్ నిర్ణయం తీసుకొని ఎవరినో ఒకరిని ప్రేమించేస్తున్నాం. ఎవరో వ్యక్తి దొరకలేదు అనుకోండి, ఒక కుక్కను తీసుకొని ప్రేమిస్తున్నాడు ఈ రోజులో. చూడండి, మీ సమాజంలో ఈ రోజు ఎందుకు కుక్కలు తీసుకొచ్చి పెంచుకుంటున్నారు? ఎందుకు? జీవాత్మ అన్ని మర్చిపోయిందని ప్రేమించే స్వభావం మర్చిపోలే. ఇక భార్యను ప్రేమించిన వాళ్ళు ప్రేమించారు, తల్లిదండ్రులు ప్రేమించారు, పిల్లలను ప్రేమించారు. ఆ, వీళ్ళందరూ ప్రేమ యొక్క విలువ తెలియలేదు. వాళ్ళు ఏదో ఒక రోజు ఈ మనసుని మొక్కలు చేస్తున్నారు. ఆ మొక్కలు అయిపోయిన యొక్క ఆ స్థితే బాధ, దుఃఖము మనకి వస్తుంది. ఎందుకు? మనం ప్రేమించదగ్గట్టే ప్రేమించే తత్వాన్ని మనం ప్రేమించలే. జీవాత్మ ఎవరినైతే ప్రేమించాలో వాళ్ళని ప్రేమించకుండా అన్య వ్యక్తుల్ని, వస్తువుల్ని ప్రేమిస్తుంది. దాని విపరీత స్వరూపమే దుఃఖము. వాస్తవంగా జీవాత్మ ఎవరిని ప్రేమించాలి? పరమాత్మని ప్రేమించాలి. ఎందుకు? ఈ గుండె, ఈ హృదయము, ఈ గుండె చప్పుడు పరమాత్మ ఇచ్చాడు. ఈ హృదయం అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. మీరు కని పెంచిన పిల్లల వల్ల కాదు, తల్లిదండ్రుల వల్ల జన్మనిచ్చిన తల్లిదండ్రుల వల్ల కాదు, భార్య వల్ల కాదు, బంధుమిత్రుల వల్ల కాదు. ఎందుకు? ఈ గుండె వాళ్ళు ఇవ్వలేదు. గుండె వాళ్ళు ఇవ్వలేదు. ఈ హృదయం వాళ్ళు ఇవ్వలేదు. ఈ హృదయం ఇచ్చిన ఆయన ఎవరు? పరమాత్మ, భగవంతుడు, శ్రీకృష్ణుడు. అందుకనే ఈ హృదయం ఇచ్చిన వారితోనే మనము హృదయం ఇవ్వాలి తిరిగి. ఆయన్ని ప్రేమించాలి. కానీ అలా భగవంతుని ప్రేమించకంట జీవాత్మ ఏంటి? అన్య వస్తువుల మీద, వ్యక్తుల మీద ప్రేమిస్తున్నారు. ఎవరో దొరకపోతే ఏదో కుక్కను తీసుకొచ్చి ప్రేమిస్తున్నారు. కుక్కను తీసుకొచ్చి దానికి వాకింగ్ తీసుకొని వెళ్ళడము, సమయం మీద మలమూత్రాలు విసర్జనకి తీసుకొని వెళ్ళడము, షికారులు తిప్పడము. మరి ఇదేంటి? జీవాత్మకు ఒక ప్రేమ కావాలి, ఒక తోడు కావాలి, ప్రేమ. కానీ అది ప్రేమ అనేది ఎవరి పట్ల ఉండాలనే మర్చిపోయింది. కానీ ప్రేమ మాత్రం, ప్రేమించాలనే తత్వం మాత్రం గుర్తుంది. కానీ ఎవరితో ప్రేమించాలో తెలియలేదు. దాని విపరీత ఫలితము దుఃఖము. అని ఇక్కడ ఏం చెప్తున్నారు సూత గోస్వామి? ధర్మస్య, ధర్మం చెయ్యాలి.
ఉప్పు యొక్క ధర్మం ఉప్పుగా ఉండడము, తీపి యొక్క ధర్మం తీగా ఉండడము, ఆత్మ యొక్క ధర్మము పరమాత్మ సేవ చేయడము ధర్మము. ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. మనం ధర్మం ఎందుకు చేయాలి? ధర్మస్య అపవర్గస్య. ధర్మం యొక్క ఉద్దేశం ఏంటి? అపవర్గం కోసము. ధర్మం యొక్క ఉద్దేశం ఏంటి? అపవర్గం. మనం ధర్మం ఎందుకు చేయాలి అడిగామనుకోండి, లేదా మీరైనా అడిగారు అనుకోండి నన్ను ఎవరినైనా, ధర్మస్య అపవర్గస్య. ధర్మము యొక్క ఉద్దేశము నా అర్ధాయ ఉపకల్పతే, ధనము సంపాదించడం కాదు. ప్రియమైన భక్తులారా, ఏ సౌనకాది ఋషులారా, చాలా మంది అంటారు ధనము ధర్మం ఎందుకు? ధనం సంపాదించడానికి. ధర్మం యొక్క ఉద్దేశము నా అర్ధాయ ఉపకల్పత. చూడండి, ప్రశ్న ఉంది, దానికి జవాబు ఉంది ఇందులోనే. ధర్మం యొక్క ప్రయోజనం ధనం సంపాదించడం కాదు. అలా చేస్తే అది ధర్మం కాదు, అది వ్యాపారం అవుతుంది, బిజినెస్ అవుతుంది. సూత గోస్వామి చెప్తున్నారనమాట. చాలా మంది ధర్మం చేస్తూ ఉంటారు మందిరాల్లోని, మఠాల్లోని, కానీ వాళ్ళు ఆ ధర్మానికి బదులు అర్ధ తీసుకుంటారు. అంటే మంత్లీ శాలరీ. మందిరంలో పూజారిగా సేవ చేస్తూ ఉంటారు, మందిరంలో స్టాల్లో సేవ చేస్తూ ఉంటారు, అనేక రకాలుగా ఉంటాయి సేవలు మందిరాల్లో, మఠాల్లోని. పూజారి సేవ అవని, బుక్ స్టాల్లో అవని, లేక గిఫ్ట్ ఆఫ్టికల్లో అవని, ఏదైనా ఏదో ఒక స్టాల్లో అక్కడ ధర్మం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళందరూ ధర్మం చేస్తున్నారు, కానీ ఈ ధర్మాన్ని, ఈ ధర్మంతోని అర్ధ సంపాదిస్తున్నారు. ఇక్కడ సూతు గోస్వామి అది సరాసరి రాంగ్. నువ్వు వ్యాపారం చేస్తున్నావు, ధర్మాన్ని అడ్డం పెట్టి నువ్వు వ్యాపారం చేస్తున్నావు. ధర్మస్య నా అంటే కాదు, ఉపకల్పతే, నా అర్ధాయ ఉపకల్పతే. ధర్మం కోసం ఎప్పుడు ధనం ధనము కోసం ధర్మము చెయ్యకు. ఇది చాలా మంచి సబ్జెక్ట్ మా భక్తులారా. ఈ ఇది కానీ గుండెలకు దించుకున్నారంటే, కంఠానికి దించుకున్నారంటే మీరు పతనం అవరు, పతనం అవరు, పతనం అవరు. సుఖదేవ్ గోస్వామి, సూత గోస్వామి వీళ్ళందరూ ఛాలెంజ్ చేస్తున్నారు అనమాట. రోజంతా మందిరాల మీద ఆధారపడి ఉంటారు, రోజంతా మందిరం భోజనం మీద ఆధారపడి ఉంటారు, ప్రసాదాల మీద. నెలొస్తోడికి శాలరీలు తీసుకుంటారు, మళ్ళీ చెప్తారు నేను మందిరంలో సేవ చేస్తున్నాను. ఏంటా సేవ? నువ్వు చేసే సేవ, కానీ నీ సేవలోని, నీ ధర్మంలోని అర్ధ ఇమిడి ఉంది. అంటే నువ్వు బిజినెస్గా వెళ్ళావు. దానికన్నా మంచిది ఇక్కడ చెప్తున్నారేంటి, బయట జాబ్ చెయ్యు. మందిరాలు అలాగా చేసే కన్నా బయట జాబ్ చెయ్యు, నీ భార్య బిడ్డలను పోషించుకో. నీ ఏదైతే శాలరీ ధనం వస్తుందో ఆ ధనంతో నీ మందిరాలకి డొనేషన్గా ఇవ్వు, లేదా భాగవత్ సప్తాలు ఏర్పాటు చెయ్యు, ఏదైనా భాగవత్ సంబంధించిన కార్యక్రమం చెయ్యు. అంతేగాని పూర్తిగా మందిరాల మీద ఆధారపడి సేవలు చేసి వాళ్ళ దగ్గర శాలరీలు తీసుకొని ఈ విధంగా చేసే కన్నా బయట బయట చక్కగా ఉద్యోగం చెయ్యు. ఏ ఉద్యోగం లేకపోయినా రిక్షా తొక్కి సంపాదించు, భార్య బిడ్డలు చక్కగా పోషించుకో. 150 వస్తుంది వారానికి, మందిరానికి మఠానికి వెళ్ళి ఆ ఉండిలో వేయడము, ఆర్తపల్యంలో వేయడము, లేదా వైష్ణవ సేవ చేయడం, ఏదో ఒకటి చెయ్యు. ఇది వ్యాపారం అవ్వదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ధర్మస్య నా ధర్మస్య అపవర్గస్య నార్ధో ఉపకల్పతే. ధర్మం యొక్క ఉద్దేశము అర్ధ కోసం కాదు, డబ్బు సంపాదించడానికి కాదు. అది ధర్మం అవదు. ఈ రోజులు ఎంతమంది చెప్పుకుంటున్నారు నేను ధర్మం చేస్తున్నాను, మందిరాల్లో మఠాల్లో చేస్తున్నావు. నువ్వు ఫ్రీగా సర్వీస్ చెయ్యు, అప్పుడు ధర్మం అంటారు దాన్ని. నువ్వు ఫ్రీగా సర్వీస్ చేయట్లేదు, దాన్ని ధర్మం అనరు. ధర్మాన్ని మాధ్యం చేసి నువ్వు అర్ధ సంపాదిస్తున్నావు. అక్కడ మందిరాల్లో కూర్చొని, మందిరాలు ప్రసాదాలు, పూర్తిగా నీ జీవితం అంతా మందిరాల మీద ఆధారపడి ఉంటుంది.
అక్కడ ఉండడానికి వాళ్ళు రూమ్స్ ఇస్తారు, మందిరాలు వాళ్ళు. ఆ, తినడానికి భోజనం 3 పూటలు. ఏ భోగం అయితే భగవంతుడికి వెళ్తుందో ఆ భోగం అంతా అనుభవిస్తారు. మళ్ళీ నేను సేవ చేస్తున్నాను అంటారా వాళ్ళు? సేవ అది చెప్పండి. ఇక్కడ సూతు గోస్వామి చెప్తున్నారు చూసారా? భాగవతం మనం, ఇది భాగవతం మనకి చెప్తుంది. ఇది అంతాను మన జీవితం మార్పు చేయడానికే ఇది అంతా భాగవతం అంటే. ఏదో విన్నామా అయిపోయిందా? ఆ, అది కాదు భాగవతం అంటే. ధర్మస్య వపవర్గస్య నార్దోయ ఉపకల్పతే నార్దస్య ధర్మ కాంతస్య కామో లాభాయ హి స్మృత కామో లాభాయ హి స్మృత. బయట ఉద్యోగం చెయ్యు, బయట ఉద్యోగం చేసి ధనం వస్తుంది, నీ భార్య బిడ్డలు అందరూ చక్కగా గృహస్థాశ్రం గడుపు, చక్కగా గృహస్థ జీవితం ఆచరించు. వచ్చిన ధనంతో ఎంతో కొంత డొనేషన్లో ప్రసాద రూపంగా వైష్ణవులకి దాన దక్షిణలు ఇవ్వు. అది ధర్మం అవుతుంది. ధర్మాన్ని వ్యాపారం చేయమాకండి సుమా, ఏ సౌనక ఋషులారా చెప్తున్నారు అన్నమాట. ఇంకా ధర్మం అనేది మన జీవితం అవ్వాలి కానీ జీవిక కాకూడదు. ధర్మము మన జీవితం అవ్వాలి, జీవిక కాకూడదు. ఇప్పుడు నేను భాగవతం ప్రచారం చేస్తున్నాను, నా జీవిక కాదు, నా జీవితం. మా గురువు మహారాజుకి నేను మాట ఇచ్చాను, నా జీవితం కృష్ణమోరే ప్రాణనాథ్, కృష్ణమోరే జీవేర ఇది నా జీవితము. ప్రచారం చేయడము నా స్వభావము. అంతేగాని దీన్ని అడ్డం పెట్టుకొని నేను వ్యాపారం చేయడము అది ధర్మం అందు, ధర్మము అనబడదు. అది జీవిక అయిపోతుంది. నీ దినచర్య, నీ కుటుంబ పోషణ కోసము నువ్వు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఇవన్నీను. ఒక పక్కన ధర్మం చేస్తున్నావు, ఒక పక్కన వ్యాపారం అయిపోతుంది. ఇక్కడ సూతు గోస్వామి చెప్తున్నారు అనమాట, ధర్మస్య అపవర్గస్య నా అర్ధాయ ఉపకల్పతే. ధర్మం యొక్క ప్రయోజనము అర్ధ సంపాదించడం కాదు. ఏ రోజైతే ధర్మము జీవిక అయిపోతుందో ఆ రోజే మన తేజస్సు, మన శక్తి, మన మన యొక్క ప్రభావము అన్నీ కూడా క్షీణించిపోతాయి. భక్తులారా, సౌతు గోస్వామి చెప్తున్నారనమాట, ఏ రోజైతే ధర్మాన్ని వ్యాపారం చేస్తావో ఆ రోజే నీ శక్తి, నీ సమర్థత, నీ తేజస్సు, నీ ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే అనేక రకాలు వస్తాయి. ఐశ్వర్యం అంటే ధనము, ఇవన్నీ తేజస్సు, ఇవన్నీ ఐశ్వర్యం కింద వస్తాయి. బలము కూడా ఐశ్వర్యం కింద వస్తుంది. ఇవన్నీ కూడా నిదానంగా రోజుకి రోజుకి క్షీణించిపోతాయి, నశించిపోతాయి. అందుకని ఇక్కడ చెప్తున్నారు, ధర్మం యొక్క ఉద్దేశము నా అర్ధాయ ఉపకల్పతే. అర్ధ సంపాదించుకోవడానికి కాదు ధర్మం యొక్క ఉద్దేశము. మరి ధర్మం యొక్క ఉద్దేశం ఏంటి? ధర్మస్య అపవర్గస్య. ధర్మం యొక్క ఉద్దేశం ఏంటి? అపవర్గం. అపవర్గం అంటే ఏంటి? ఉన్నత లోకాలు, వైకుంఠ ధామము. మీరు ఏదైతే ఇక్కడ ధర్మం చేస్తున్నారో దాని యొక్క రిజల్ట్, ఫలితము ఇక్కడ కాదు మీరు పొందేది, పైన పొందుతారు. వెంటనే కావాలని ఎప్పుడు ఆశించమాకండి భక్తులారా. మీరు ఏదైతే జీవితంలో ఏదో కూతో కథ చేస్తున్నారో దాని యొక్క రిజల్ట్ ఇక్కడ రాదు. ఇక్కడికి వచ్చేది పుణ్యం వస్తుంది. పుణ్యం చేస్తే వెంటనే పొందేస్తారు. మీరు ఏదైతే సుకృతం, ఏదైతే ధర్మం చేస్తున్నారో దాని యొక్క ఫలితము అపవర్గంలో పొందుతారు. ఉన్నత లోకాలు అంటే వైకుంఠ లోకాల్లో పొందుతారు. ఏదైతే దాన దక్షిణాలు చేస్తున్నారో
దాన దక్షిణాలు ఇస్తున్నారు. ఆ ఈ భాగవత ప్రచారం కోసం కానీ, మందిరాలు నడపడానికి కోసం, ఏదైతే భక్తి కార్యక్రమం, ఏదైనా ధర్మ కార్యం ఏదైతే చేస్తున్నారో దాని యొక్క ఫలితం, రిజల్ట్ అపవర్గస్య, పైన పైన పొందుతారు. మీరు కానీ, మీ కుటుంబంలో కానీ ఎవరైనా సరే, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే అపవర్గం అంటున్నారు అనమాట. మరి అపవర్గానికి విరుద్ధము పవర్గం దీన్ని అంటారు. చూడండి, అది పైలోకము వైకుంఠము, అపవర్గం దాని విరుద్ధం పవర్గం. మీకు ఎన్నోసార్లు తెలిసే ఉంటుంది, ఇవన్నీ వినే ఉంటారు. పవర్గం అపవర్గం మళ్ళా మ్, నేను చెప్తున్నాను, మళ్ళా మీరు నోట్ చేసుకోవచ్చు. ఈ పవర్గము అపవర్గం అంటే ఈ విధంగా సంస్కృతి వ్యాఖ్యానం ద్వారా, గ్రామర్ ద్వారా ఈ విధంగా చెప్తున్నారు అనమాట. ముందు పవర్గం చెప్పుకుందాము, అపవర్గం కన్నా ముందు పవర్గం చెప్పుకుందాం. పవర్గం ఇది వర్ణమాలల్లోనే క క గ గ ఇవన్నీ ఉన్నాయి కదా, చ చ జ జ, ప ప బ బ, ఇవన్నీ వర్గం అన్నమాట. ఇవి వర్గం అంటారు అనమాట. ఈ వర్గంలో పాప బాబా మా దానికి అర్థాలు తీశారు సంస్కృతి వ్యాఖ్యాన గ్రామర్ ఆచార్యులు, ఈ విధంగా అర్థాలు తీశారనమాట. పాప బాబా మా ఇవి వర్గం అంటారనమాట. పవర్గం అంటే ఈ సంసారము 5 వస్తువులతో తయారైంది. గుర్తుంచుకోండి, ఈ భౌతిక సంసారము మెటీరియల్ వరల్డ్ 5 వస్తువులతో తయారైంది. 6 వస్తువు లేదు, మీరు పెట్టాలన్నా లేదు ఇక్కడ. 5 వస్తువులే. 5 వస్తువులతోనే క్లేశాలు కానీ దుఃఖాలు కానీ ఏదైనా 5 వస్తువులతోని ఈ భవవర్గము తయారైంది. అందులో మొట్టమొదటిది పా. పా అంటే పరిశ్రమ. పా అంటే ఏంటి? పరిశ్రమ. రాత్రి పొగలు జీవుడు పరిశ్రమ చేస్తూనే ఉంటాడు. ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకునే వరకు రైలు చక్రంలాగా పరిశ్రమ చేస్తూనే ఉంటాడు, పరిశ్రమ చేస్తూనే ఉంటాడు. ఉద్యోగ పరిశ్రమ, వ్యవసాయ పరిశ్రమ, వ్యాపార పరిశ్రమ, సైకిల్ చైన్ లాగా తొక్కుతూనే ఉంటాడు, తొక్కుతూనే ఉంటాడు. పరిశ్రమ. పరిశ్రమ లేకుండా ఉండదు ఇక్కడ. ప్రతి జీవుడు కూడా పరిశ్రమ చేయాల్సిందే, ప్రతి మానవుడు కూడా. ఇది భౌతిక సంసారం యొక్క రీతి అంతా. అందుకని దీన్ని పవర్గం అంటారనమాట. ప అంటే పరిశ్రమ. ప్రతి ఒక్కరు కూడా పరిశ్రమ చేస్తారు. ఎందుకు? ధనం సంపాదించడానికి. పరిశ్రమ ఎందుకు చేస్తారు? ధనం సంపాదించడానికి. ఎంతో శ్రమిస్తారు. ఆ శ్రమతో వాళ్ళ నోటి నుండి ఏమొస్తుంది? పెయిన్ వస్తుంది. నోటి ద్వారా పెయిన్ అంటారనమాట. అంటే నొరగ వస్తుంది. ఇది ఒక పా అనమాట. పాతో పరిశ్రమ, ఇంకొక పాతోని పెయిన్ అంటే నొరగ. ఎక్కువ శ్రమించి ఏమవుతుంది? నోటి నుంచి నొరగలు వచ్చి పడిపోతాడు, మూర్చపోతాడు. మీకు ఉదాహరణ, ఒక రైతు రాత్రి పగలు ఎడ్ల బండ్లతోని ఎంతో పరిశ్రమ చేపిస్తాడు. ఆ ఎడ్లతోని లాస్ట్గా ఆ ఎడ్లు ఏమవుతాయి? నోటు నుంచి నొరగలు కక్కుతూ ఆ సొమ్మసిల్లిపోయి నేల మీద కూలిపోద్ది అనమాట. ఎప్పుడైనా చూసారా మీరు ఎడ్ల నోటి నుంచి పెయిన్ నొరగలు రావడము? చూసారా ఎప్పుడైనా మాతాజీస్? ఎవరైనా ప్రభు? చూసాం ప్రభు. ప్రభు. ఆ, చూసాం ప్రభు. అది చూసాం. ఏమంటారు? దాన్ని పెయిన్ అంటారు అనమాట. పెయిన్ అంటే కష్టం నొరగలు కక్కడం. అలాగే ఎక్కువగా మనం ఈ భౌతిక సంసారంలో శ్రమించి అర్ధ సంపాదన ఏదో ఒక రోజు ఎడ్లలాగా మనము కూడా నేల కూలిపోతాం, కతికిలు పడిపోతాం, నోటి నుంచి నొరగలు కక్కుతూ ఉంటారు. పా అంటే పరిశ్రమ, పా అంటే పెయిన్. తర్వాత బా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎక్కువ సంపాదించిన తర్వాత ఆ వ్యక్తి సంపాదన ఎక్కువ అయిపోద్ది కదా. ఇక నా రాత్రి పొగలు వీడేం ఆలోచిస్తూ ఉంటాడు? నా ఇల్లు, నా సంపాదన,
నా వాకిలి, నా ధనము, నాది 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 అనుకొని రాత్రి పగలు బెక 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 లాడుతూ ఉంటాడు కప్పలాగా. ఇది భా, పా, పా, భా. రాత్రి పగలు బెక బెకలాడుతూ ఉంటాడు. ఇలాంటి బెక 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 బెకలాడేవాడు ఏమవుతుంది, కప్పలాగా అయిపోతాడు అనమాట. వెళ్ళిపోతున్న పాముని ఇండికేట్ చేస్తాడనమాట. నేను ఇక్కడ ఉన్నాను, రా తినే, నన్ను తినే మింగే అనేసి. అలాగే ఎంత బెకబెకలాడుతూ ఉంటారో అంతే తొందరగా ఆయుస్సు క్షీణించిపోద్ది. పాము మార్గాన పాము వెళ్ళిపోద్ది, దానికి తెలియదు ఎక్కడ కప్ప ఉందో ఏంటో అనేది. కానీ కప్ప కాముగా ఉంటే సరిపోతుంది. కానీ బెక బెకలాడుతూ పాముకి ఇండికేట్ చేస్తుంది అనమాట, నేను ఉన్నాను ఇక్కడ, రా తినే తినే అనేసి. అప్పుడు పాము వస్తుంది, గప్మని మింగేస్తుంది. చూడండి, పా అంటే పరిశ్రమ. ఎక్కువగా శ్రమిస్తే అయిన ఎక్కువగా శ్రమించిన తర్వాత ఏమవుతుంది, ఫెయిన్ నొరగ వస్తుంది. ఆ నొరగ వచ్చి పడిపోతాడు, ఫెయిన్. తర్వాత ఎక్కువగా శ్రమించిన తర్వాత ధనం వస్తుంది, నాది 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 అనే అహంకారంతో బెక లాడుతూ ఉంటాడు. పా, పా, బా. తర్వాత మా అంటే మృత్యువు. లాస్ట్ స్టేజ్ మృత్యువు. శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తా ఉంటారన్నమాట, మన జీవితంలో ఏది వచ్చినా రాకపోయినా మృత్యు మాత్రం వస్తుంది. మీరు అమెరికా వెళ్ళాలనుకుంటారు, వెళ్ళలేరు. యూకే వెళ్ళాలనుకుంటారు, వెళ్ళలేరు. కెనడా వెళ్ళాలంటారు, వెళ్ళలేరు. కానీ మృత్యు మాత్రం నీ దగ్గరికి ఏదో ఒక రోజు వస్తుంది, నువ్వు వెళ్ళవసరంలే, అది నీ దగ్గరికి వస్తుంది. ఇంకోటి మర్చిపోయాను, బా అంటే బెకబెకలాడతా. తర్వాత ఇంకో బా అంటే భయం అన్నమాట. దేని మీద? మా అంటే మృత్యు, మృత్యు భయము. దీన్ని ఏమంటారు? పాప బాబమ్మ పవర్గము. దీనికి విపరీతము అపవర్గము. ఇలాంటివి ఏమి ఉండవు అపవర్గంలోని. పరిశ్రమ ఉండదు. గోలోక ధామంలో వైకుంఠ ధామం వెళ్ళి పరిశ్రమ అవసరంలే. ఒకటే పరిశ్రమ కృష్ణ కోసము. ఒకటే బెకబెకలాడటము కృష్ణ కోసం, నాలాగా. అక్కడ కూడా బెకబెకలాడుతూ ఉంటారు, కృష్ణ కోసం బెకబెకలాడుతూ ఉంటాం. కృష్ణ కథలు. ఇక భయమా? భయం ఉండదు. ఇంకా మృత్యువా? మృత్యు ఉండదు. కృష్ణుడు గీతలో ఏం చెప్తున్నాడు? నసస్భాస్యతే సూర్య నసాంకక పావక యతగత్వ నివర్తంతే తత ధామం పరమం మమ. ఏ అర్జున, నా యొక్క ధామము స్వయం ప్రకాశము. అక్కడ ఎటువంటి సూర్య తేజస్సు కానీ చంద్ర క్రాంతి కానీ అవసరం లేదు. అలాంటి నా ధామంకి వచ్చిన జీవుడు మరలా భౌతిక సంసారంలో జన్మ తీసుకోడు. యతగత్వ నివర్తంతే తతధామం పరమం మమ. మమ నా ధామంకి వచ్చిన వ్యక్తి, జీవుడు తిరిగి జన్మ తీసుకునే అవసరం లేదు. ఎందుకని ఇక్కడ మృత్యు అనేది భయమే ఉండదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ధర్మస్య అపవర్గస్య. ధర్మం దేనికి చేయాలి? అపవర్గము. ఎక్కడైతే శ్రమ ఉండదో, ఎక్కడైతే బెకబెకలు ఉండవో, ఎక్కడైతే మృత్యు ఉండదో, ఎక్కడైతే భయం ఉండదో, ఎక్కడైతే ఫేన్ ఉండదో, దాని విపరీతమైన శుద్ధ సాత్విక ఆ, తో తయారైన ఒక సంసారము, ఆ, ఆధ్యాత్మిక లోకం అదే. అలాంటి ఆధ్యాత్మిక లోకమైన వైకుంఠ ధామానికి వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు? ఎలా వెళ్తారు? ఇక్కడ ధర్మం చేస్తే. ఈ పవవర్గంలో ధర్మం చేస్తే దాని యొక్క ఫలితము అపవర్గము. కానీ పవర్గంలో ధర్మం చేసి దాన్ని వ్యాపారం చేస్తే ఇక్కడే ఉంటారు. అది ఆ ధర్మం అనరు, దాన్ని ఏమంటారు? వ్యాపారం అంటారు. దాన్ని వ్యాపారం అంటారు. ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారన్నమాట. ధర్మపాలన పవర్గం కోసం కాదు, అపవర్గం కోసము. అంటే భౌతిక సంసారానికి పరమైనది
ఇది నిజమైన ధర్మము. ఇది ఏ సౌనక ఋషులారా, ఇది నిజమైన ధర్మం. ఇది ఒక అర్థము. ఇక రెండో అర్థం చూడండి. ధర్మం అంటే వైకుంఠం కోసము. ధర్మం ఎందుకు చేయాలి? ధర్మం అంటే వైకుంఠం కోసము. ఫస్ట్ అర్థము ధర్మం ఎందుకు చేయాలి? అపవర్గం కోసము, వైకుంఠం కోసం. రెండో అర్థము ధర్మం అంటే భక్తి కోసము. ధర్మం ఎందుకు చేయాలి? మనము భక్తి కోసం, భక్తి చేయడానికి కోసమే, భక్తిలో ముందుకు వెళ్ళడానికే ధర్మం చెయ్యాలి. ఒక అర్థము అపవర్గం కోసం, వైకుంఠ ధామం చేరుకోవడానికి. అది అయిపోయింది, ఇప్పుడు వరకు చెప్పాను. మరి ధర్మం ఎందుకు చేయాలి? రెండో అర్థము భక్తిని పెంచుకోవడానికి ధర్మం చెయ్యాలి. ధర్మం అంటే చెప్పే కదా, ధర్మం అంటే చాలా రకాలు. భగవత్ భక్తికి సంబంధించింది ఏ కార్యమైనా ధర్మమే. మీరు ఏ విధంగానే వైష్ణవుడికి భోజనం పెట్టండి, ధర్మమే. భగవంతుడికి ఆ, ఏదైనా ఖర్చు పెట్టండి, గుడికి ఖర్చు పెట్టండి, భాగవత రూపంలో ఖర్చు పెట్టండి, బుక్స్ డొనేషన్గా ఇవ్వండి, ఏదైనా భగవత్ భక్తికి సంబంధించింది ఏదైనా ధర్మమే. అలాంటి ధర్మము చేస్తే అపవర్గం అవుతుంది, ఒకటి. రెండు, మన భక్తిని పెంచుకోవడానికి ధర్మం చెయ్యాలి. భక్తి కోసము. ధర్మం చేయలేదు అనుకోండి, మన భక్తి ఎండిపోతుంది. మనం ఏదైతే చేస్తామో ఎండిపోతుంది. ఇక ఎండిపోయిన వృక్షానికి ఆకులు కానీ, పళ్ళు కానీ, కాయలు కానీ, పుష్పాలు కానీ రావు. బయటికి మాత్రము కనిపిస్తుంది బాగానే ఉన్నట్టు, కానీ లోపల జీవం ఉండదు. లోపల జీవం ఉండదు. మన భక్తి ఎండిపోకూడదు. మన భక్తి ఎండిపోకూడదు. అలా ఎండకుండా ఉండాలంటే ధర్మం చెయ్యాలి. తర్వాత భక్తి చేసిన తర్వాత చనిపోయి భగవత్ ధామంలో ఎవరైతే సుఖం పొందుతారో అంతే సుఖము బ్రతికుంటుండగా భగవత్ భక్తి ద్వారా పొందుతాడు ఆ వ్యక్తి, భక్తుడు. ధర్మం చేసి భగవద్ధామం వెళ్తారు కొంతమంది, నో డౌట్. ధర్మం చేసిన తర్వాత చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ధర్మం చేసిన తర్వాత ధర్మస్య అపవర్గస్య, ధర్మం చేస్తారు. ధర్మం చేసిన తర్వాత దాని యొక్క ఫలితం అపవర్గం, వైకుంఠం వెళ్తారు. రెండోది, ధర్మం చేస్తారు భక్తి పెంచుకోవడానికి. ఏదైతే వైకుంఠం వెళ్ళి సుఖం అనిపిస్తాడో జీవుడు, అక్కడికి వెళ్ళి అదే సుఖం ఈ పవవర్గం భౌతిక ప్రపంచంలో అనుభవిస్తాడు. ధర్మం చేస్తే రెండో అర్థము. వైకుంఠ ధామంలో ఏదైతే సుఖం ఉందో ఆ సుఖం ఇక్కడే అనుభవిస్తాడు, ఈ మెటీరియల్ వరల్డ్లోనే, ధర్మం చేస్తే. ఎంతో మంది ఉన్నారు మహానుభావులు, మనలోనే, మన సమాజంలోనే, ఎక్కడో దూరం, ఈ కాలంలో, ఈ జనరేషన్లో ఎంతో మంది. మీలో కూడా ఉండొచ్చు ఆ సుఖం అనిపించేవాళ్ళు. ధర్మం ద్వారా, ఈ భాగవత కథామృతం ద్వారా, ఆ, ఇలాంటి పెద్ద పెద్ద ఆర్గనైజ్ చేయడము, ఈ భాగవత సప్తాహాల ద్వారా ఏదైతే సుఖం ఉంటుందో, నన్ను అడిగితే అక్కడ కాదు, ఇక్కడే సుఖం. ఈ మెటీరియల్, అందుకనే పెద్ద పెద్ద మహాభక్తులు కూడా అక్కడికి వచ్చి ఏం చేయాలి స్వామి, ఇక్కడే ప్రచారం చేసుకొని 10 మందిని తయారు చేసి వైకుంఠధామం. ప్రహ్లాదుడి యొక్క ఉద్దేశం అదే కదా. ఏదైతే అక్కడ సుఖం ఉందో అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు తయారు చేస్తారు? ఇక్కడే ఉండి కొన్ని వందల మంది ప్రచారం చేయొచ్చు. వాళ్ళు వెళ్ళిపోతారు, నేను ఇక్కడే ఉంటాను, ఇంకా వందల మంది తయారు ఎందుకు? ఆ యొక్క సుఖం యొక్క అనుభూతి ఈ పవర్గంలోనే అనుభవిస్తున్నాడు ఆ భక్తుడు, ఆ జీవుడు. ఇది ధర్మస్య అపవర్గస్య ధర్మస్య అపవర్గస్య నార్దోయ ఉపకల్పతే. నార్దోపకల్పతే నార్దస్య ధర్మకాంతస్య నార్దస్య ధర్మకాంతస్య కామో లాభాయ హి స్మృత.
कामोलाभाय हि स्मृतः కామో లాభాయ హి స్మృత. लाभाय हि स्मृतः చాలా మంది అంటా ఉంటారు, ప్రభు పైకి వెళ్ళిన తర్వాత ఏంటి స్వర్గం, ఏం వైకుంఠం, ఏం చూశారు? అలాంటి వాళ్ళకి ఈ శ్లోకం చెప్పండి. ధర్మస్య అపవర్గస్య, ధర్మం చేస్తే వైకుంఠం వెళ్తారు, ఓకే. ఇంకొక అర్థము, ఆ వైకుంఠంలో సుఖము ఇక్కడ అనుభవిస్తావు, నువ్వు బ్రతుకుంటుండగా అనుభవిస్తావు. ఇది ధర్మస్య అపవర్గస్య. ఒకసారి చేసి చూడు. నువ్వు చేయకంట కబుర్లు ఆడమాక, చేసి చూడు. చేసి చూడు, భాగవతానికి సేవ చేయు, చేసి చూడు. ఆ వైకుంఠంలో సుఖం ఇక్కడ అనుభవించిపోతే అప్పుడు సుఖదేవ్ గోస్వామి ప్రశ్నించు, సూత గోస్వామిని ప్రశ్నించు, వ్యాసుని ప్రశ్నించు. అప్పుడు అర్థం ఉంటుంది. ఏమి చేయవు ఇంట్లో కూర్చొని నేను చేస్తున్న ధర్మం ధర్మం అంటే నువ్వు చేస్తున్న ధర్మం కాదు, అది అధర్మము. ఒకసారి శాస్త్రం చదువు, తెలియకపోతే తెలిసే వాళ్ళ దగ్గర కూర్చొని విను. ఇక్కడ అదే చెప్తున్నారు అన్నమాట, ధర్మస్య అపవర్గస్య. భక్తుడికి భక్తియే వైకుంఠము. ఇప్పుడు చెప్పే కదా, నిజమైన భక్తుడు, భాగవతంలో నేను మొత్తం చదివాను. ఎంతమంది అయితే డివోటి భక్తులు ఉన్నారో, శుద్ధ విశుద్ధ భక్తులు, వాళ్ళందరూ కూడా వైకుంఠం వెళ్ళాలని కోరుకోలేదు. భగవంతుడు ఇస్తాడులేండి, అది వేరే. వైకుంఠం వెళ్ళక ఇంకెక్కడికి వెళ్తారు, కానీ కోరుకోలేదు. ఎందుకు? భాగ భక్తుడికి తన భక్తియే వైకుంఠం అన్నమాట. తన భక్తియే వైకుంఠము. భక్తి చేయడమే వైకుంఠం అనుభూతి పొందుతాడు జీవుడు. బ్రతికుండగా జీవన్ముక్తి పొందుతాడు అనమాట. ఇదే విషయము నవయోగేంద్రులు నిమి మహారాజ్కి ఏకాదశ స్కందంలోని చెప్తారనమాట. జీవన్ముక్తి అంటారు దీన్నే. బ్రతికుంటుండగా ముక్తి పొందడము జీవన్ముక్తి. చనిపోయిన తర్వాత వైకుంఠం వెళ్తాం, అది ఒక ముక్తి. కానీ దానికన్నా ఉన్నతమైంది బ్రతుకుంటుండగా ముక్తి పొందడము. ఇది జీవన్ముక్తి అంటారు. అవిద్య కారణంగా సంసారంలో అనేక కామవాసంలో చిక్కుకొని ఉన్నాడు మానవుడు. ఆ కామవాసన ద్వారా పాపం చేస్తున్నాడు. ఆ పాపం యొక్క పరిమాణమే దుఃఖం అయిపోతుంది. కానీ మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో ఆ భక్తి ద్వారా అవిద్య నశించిపోతుంది, అజ్ఞానం నష్టం అయిపోతుంది. ఇక ఆ భక్తి ద్వారా ధర్మం చేస్తాడు. ఆ ధర్మం యొక్క రూట్ మ్యాపే అపవర్గము. ఆ ధర్మం యొక్క రూట్ మ్యాప్ అపవర్గం తీసుకొని వెళ్ళిపోద్ది. లేదా ఇక్కడే ఈ మెటీరియల్ వరల్డ్లోనే ధర్మం యొక్క ఫలితము వైకుంఠ సుఖము అనుభవిస్తాడు. ఇది జీవనముక్తి. ఇది జీవన్ముక్తి. బ్రతుకుంటుండగే వాడి ముక్తి యొక్క అనుభూతి అనుభవిస్తాడు ఆ జీవుడు, ఆ భక్తుడు. ఇది ధర్మస్య అపవర్గస్య. సో ఎంతో ఉంది చెప్పాలంటే, మన సమయం కూడా అయిపోవచ్చింది. రేపు దీనికోసము ఇంకా చెప్పుకుందాము. ఒక శ్లోకం అవలే, ధర్మస్య అపవర్గస్య అయింది చూడండి. ఇది ఈ విధంగా భాగవతం అనేది రసానుభూతి మనం పొందాలన్నమాట. రసానుభూతి, మర్దనం రసవర్ధనం. ఎంత మర్దన చేస్తే అంత రసామృతం ఇందులో ఉత్పన్నం వస్తుంది అనమాట. ఇక ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అలాగా మీరు తక్కువే చెప్పారని వారి వారి స్తోమతను బట్టి వాళ్ళ రసాన్ని ఉత్పన్నం చేస్తారు. సో నేను ఈ రోజుకి ఇంతటితో నేను విరామం చేస్తున్నాను. ఇక ఎవరికైనా ఏమైనా పాయింట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా మీరు షేర్ చేయొచ్చు. మిగతాది రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఈ విధంగా కొద్దిగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, హరే